నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. నేను మీ కృష్ణ చైతన్య. సో మామూలుగా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్స్ వల్ల, లేకపోతే కొంతమంది ఆఫీస్లని, కొంతమంది చదువుకోవడానికి అని చెప్పి పొల్యూషన్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాము. సో అలా తెలియకుండా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. కొంతమందికి అయితే ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల, వారసత్వం కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఈ రోజు నేను మీకు కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ అండ్ అలాగే కాస్మెటాలజిస్ట్ ఉమా చక్రావధానుల గారు. వాళ్ళతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? బానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అయ్యో. చాలా అందంగా ఉన్నారు. ఏమన్ డాక్టర్స్ కి ఇవ్వకూడదు కాంప్లిమెంట్స్? ఇవ్వకూడదని కాదు, అంటే దట్ ఈస్ ఏ హెల్దీ స్కిన్, సో దట్ హ్యాస్ టు బి రిప్రజెంటెడ్ కదా, అందుకోసం చూడగానే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. నాకు కూడా ఇస్తే ఎంత బాగున్నా దేవుడు అనుకుంటున్నాను. సో యా మ్యామ్, సో స్కిన్ కి సంబంధించి ఒకప్పటి కంటే ఇప్పుడు జనరేషన్ లో ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయ్యాయి. సో ఎందువల్ల అంటారు ఆ చేంజ్? ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. అందరూ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్లనే ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అది కాకుండా ఎక్కువ వెహికల్స్, ఇప్పుడు పొల్యూషన్, ఎక్కువ వెహికల్స్ ఎప్పుడైతే ఎక్కువయ్యో, ఇండస్ట్రీస్ ఎక్కువయ్యాయి, ప్లాంటేషన్ తగ్గిపోతుంది. దీని మూలాన కూడా మనకి ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్, అదర్ హైడ్రోకార్బన్ ఎలిమెంట్స్ ఎక్కువగా మనకి ఈ అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉండడం మూలాన సో అది కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో స్ట్రెస్, ఇది కూడా చాలా ఫ్యాక్టర్స్. ఇంతకుముందు అయితే ఎలా ఉండేది, ఇంతకుముందు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళకి కరెంట్ కూడా ఉండేది కదా ఫస్ట్లో. సో ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడే కరెక్ట్గా యాక్టివిటీ చేసేవారు. దాన్నే సర్కాడియన్ రిథమ్ అంటాం. అంటే మార్నింగ్ మనం నార్మల్గా లేచిన తర్వాత సన్లైట్ వచ్చినప్పటి నుంచి సన్సెట్ వరకు ఎంతవరకు మనకి పాసిబుల్ అంతవరకునే మనం పనులు చేసుకునేవారు. తర్వాత వచ్చే కొలది మనకి లైట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువగా నైట్ ఎక్కువ వర్క్ చేయడం, యూఎస్ వర్క్ చేసేవాళ్ళు నైట్ వర్క్ చేయడం, ఎక్కువగా ఓన్లీ లైట్స్లోనే ఉంటున్నారు. అంటే సన్లైట్ డైరెక్ట్ మనకు న్యాచురల్గా వచ్చే లైట్ మీద కాకుండా ఎక్కువ మనకి ఆర్టిఫిషియల్ లైట్స్ మీద ఎక్కువగా పని చేయడం కానీ, వాళ్ళు లోపల ఉండడం కానీ, ఏసీస్లో ఉండడం, ఉన్నప్పుడు కూడా బయట లైట్ అనేది మనకు రాదు, అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాం. న్యాచురల్ లైట్ అనేది మనకు లేకుండా ఈ లైట్లో ఎక్కువ పనిచేయడం మూలాన, తర్వాత వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ మూలాన ఇలాంటివన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మ్యామ్, అంటే ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు చర్మానికి సంబంధించి ఫుడ్ వల్ల కొంతమంది అంటారు, కొంతమంది ఎలర్జీస్కి చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎండపడినా ఎలర్జీ అంటారు, ఎండని కూడా తట్టుకోలేరు. అంటే నేను చెప్పేది న్యాచురల్ లైట్ అనేది ఎప్పుడైనా దానికి ఎఫెక్ట్స్, మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి, దేనికైనా అంతే. ఇప్పుడు ఎలర్జీ అనేది దేనికైనా రావచ్చు. ఒక ఇన్సెక్ట్ ఉంటుంది, ఇన్సెక్ట్ బైట్ చేస్తే ఎలర్జీ రావచ్చు. ప్లాంటేషన్స్తో కూడా ఎలర్జీస్ రావచ్చు. ప్లాంట్స్ మూలాన పోలన్ ఎలర్జీ చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే పోలన్ ఎలర్జీస్ టూ హై. అక్కడ వాళ్ళకి న్యాచురల్గానే వాళ్ళకి స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దాంట్లో ఎక్కువ గార్డెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ పోలెన్ చాలా ఈజీగా ఎలర్జీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకేంటంటే ఎప్పుడైతే మనం కొంచెం గార్డెన్ అనేది ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద ఏరియా కాబట్టి మనకి ఫ్లాట్స్ అవి ఎక్కువ వచ్చిన తర్వాత మనకంత పోలన్ ఎలర్జీ కొంచెం తక్కువ, బట్ స్టిల్ గార్డెనింగ్ చేసే వాళ్ళలో పోలన్ ఎలర్జీ చాలా ఎక్కువ. సో న్యాచురల్గా వచ్చే ప్లాంట్స్ నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి, సన్లైట్ నుంచి అన్ని ఎలర్జీ రావచ్చు, కానీ అందరికీ అలాంటివన్నీ ఉండవు. బట్ నార్మల్గా న్యాచురల్గా వచ్చే లైట్లో మనం ఉండడం అనేది మంచిది నార్మల్గా చెప్పాలంటే. ఓకే. అండ్ మ్యామ్, చాలామంది ఆడియన్స్ డౌట్ కూడా ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలకి కొంతమంది ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా చిన్నప్పటి నుంచి ఏది మట్టిలో ఆడుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ కొంచెం రఫ్ అండ్ టఫ్ అయిపోతుంది, ప్రతిదానికి ఇబ్బంది పడదు అని అంటూ ఉంటారు. కొంతమంది లేదు, బై బర్తే స్కిన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే ఉంటుంది అంటారు. సో అలా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. బై బర్తే చాలా మందికి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బర్త్ నుంచి కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఎప్పుడైతే మనకి మిల్క్ పడదో అది పుట్టుక నుంచే వస్తుంది. దాన్ని పుట్టుక నుంచే వచ్చే ఎలర్జీకి నార్మల్ ఎలర్జీకి డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాం. ఎటోపీ అంటే దట్ ఈస్ ఇన్హెరెంట్ ఎలర్జీ. సో మేబీ ఫాదర్ అండ్ మదర్కి ఆస్తమా ఉండడం కానీ, అతనికి ఎటోపిక్ ఎలర్జీస్ ఉండడం కానీ, వాళ్ళకి బయట ఎలర్జీస్తో ఎక్కువ సంబంధం ఉండదు. ఆల్రెడీ అంటే కొంచెం ఎలర్జీ ఉన్నా సరే, అంటే ఇప్పుడు సంథింగ్ ఒక ఫుడ్కి ఎలర్జీ ఉంది, కొంతమందికి నార్మల్గా కొంచెం పెద్ద అయిన తర్వాత వచ్చే ఎలర్జీకి పుట్టుకతో ఉన్న ఎలర్జీకి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి కొద్దిగా తిన్నా జస్ట్ వెంటనే ఎలర్జీ అనేది చాలా అగ్రెసివ్గా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఎటోపిక్ టెండెన్సీ. నార్మల్గా వచ్చే వాళ్ళ ఎలర్జీస్ ఏంటంటే, మనకి ఏదైనా పడలేదు ఎలర్జీ వచ్చింది అంటే ఆ టాక్సిన్ మన బాడీలో ఉన్నంతసేపే ఎలర్జీ ఉంటుంది. అది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో దాని ఎలర్జీ అనేది పోతుంది, మళ్ళీ అది తిన్నప్పుడు కానీ రాదు. సో అలా డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇన్హరెంట్ ఎనీ డిసీజ్, ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చింది, ఇప్పుడు డయాబెటీసే వచ్చింది,
వాళ్ళకి ఇన్హరెంట్గా హెరిడిటరీ ఫ్యాక్ట్ ఉంటే ఆ డయాబెటీస్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎనీ అదర్ డిసీజ్, ఎనీ మెటబాలిక్ సిండ్రోమ్స్, ఎనీ స్కిన్ డిసీజెస్, ఎనీథింగ్, వాళ్ళకి టెండెన్సీ అనేది బాడీలో ఉంటే కనుక తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా క్రానిసిటీ అంటే చాలా రోజుల వరకు, చాలా సంవత్సరాల వరకు తగ్గడం కూడా కష్టం. ఓ మధ్యలో వచ్చిన వాళ్ళకైతే ఈజీగా తగ్గిపోతుంది, ఆ డిసీజ్ని కూడా మనం ఎరాడికేట్ చేసేసేయచ్చు. అలాగే మ్యామ్ చాలా మందికి ఇప్పుడు తెల్ల మచ్చలు ఒకప్పుడు ఏజ్ ఎక్కువ అయితే తెల్ల మచ్చల ప్రాబ్లం ఎక్కువ వచ్చేది. బట్ ఈ సోరియాసిస్కి తెల్ల మచ్చలకి డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే? సోరియాసిస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్, తెల్ల మచ్చలు కంప్లీట్లీ. తెల్ల మచ్చలు అనేది విటిలిగో అంటే బొల్లి మచ్చలు అంటాం కదా, అవును. అది తెల్ల మచ్చలు. ఇప్పుడు దీంట్లో కూడా పొట్టులా వస్తుంది కాబట్టి దాని తెలుపుదనం చూసి అనుకుంటారు, బట్ అది ఇది చాలా డిఫరెన్స్ ఉంది. సోరియాసిస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. అది ఒక ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది కదా, దాంట్లో కొన్ని వేరియేషన్స్ మూలాన వస్తుంది. ఓకే. దాంట్లో వేరియేషన్స్ వచ్చిన మూలాన స్కిన్ అనేది నార్మల్గా మనకి 28 days రీజనరేట్ అవుతుంది. అంటే ఎవ్రీ సెల్ మళ్ళీ రీజనరేట్ అవ్వాలి, మళ్ళీ కొత్త సెల్ రావాలి అంటే 28 days పడుతుంది. సో అందుకోసం మనం ఏదైనా సరే స్కిన్ ప్రొసీజర్స్ కానీ 1 monthకి ఒకసారి చేయమంటాం. ఇప్పుడు లేజర్ చేసామంటే 1 monthకి ఒకసారి చేస్తాం. ఇప్పుడు కెమికల్ పీల్స్ చేసామంటే 1 monthకి ఒకసారి చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ స్కిన్ టు రీజనరేట్ అగైన్ టు గివ్ ఏ న్యూ సెల్. సో కానీ ఇప్పుడు సోరియాసిస్లో ఏమవుతుందంటే అది 28 days అలా 4 daysలో రీజనరేట్ అయిపోతుంది. అంటే క్విక్గా రీజనరేట్ అయిపోతూ ఉంటుంది. క్విక్గా రీజనరేట్ అయిపోయిన వలన మనకి న్యూ సెల్స్ అనేవి తొందరగా బయటకు వచ్చేస్తాయి. సో అవన్నీ ప్రిమెచ్యూర్గా ఉంటాయి, మెచ్యూర్ సెల్స్ రావు. మెచ్యూరిటీ అనేది అటైన్స్ ఓన్లీ ఆఫ్టర్ 28 days ఫర్ ఎ స్కిన్ సెల్. సో ఇప్పుడు సోరియాసిస్లో మీకు 4 daysలోనే బయటకు వచ్చేస్తాయి. సో దానికి ఏంటంటే ఆ కెపాసిటీ ఉండదు. స్కిన్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు స్కిన్ అనేది ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎలాగ స్కిన్లో లోపల ఆర్గన్స్ అన్నిటికీ కూడా ప్రొటెక్షన్ అనేది స్కిన్. సో చాలా రకాలుగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ కెపాసిటీ అనేది సోరియాసిస్లో పోతుంది. ఇఫ్ ద ప్యాచ్ ఇస్ బిగ్ అనుకోండి, మొత్తం స్కిన్ మీద ఉంది అంటే ఆ ప్రొటెక్షన్ చేయలేదు అది. సో ఇన్సైడ్ సెల్స్ అన్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి, ఇన్సైడ్ ఆర్గన్స్ కానీ సెల్స్ కానీ. ఓ అండ్ అలాగే మ్యామ్ ఏజ్ని బట్టి వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉంటాయి కదా. ఏజ్ని బట్టి చాలా వస్తాయి. నార్మల్గా ఏజ్తో కొంతమంది కొంచెం ఎక్కువ వస్తాయి, కొంతమంది కొంచెం తక్కువ వస్తాయి. సో అది కూడా మనం ఉండే ప్లేస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు టెంపరేట్ క్లైమేట్స్, ట్రాపికల్ క్లైమేట్స్ ఎలా ఉంటాయి, అలాగే లాటిట్యూడ్స్ అంటే మనం ఎత్తు ప్రదేశాల్లో ఉంటున్నామా, చాలా చల్ల ప్రదేశాల్లో ఉంటున్నామా, మనం చాలా వేడి ప్రదేశాల్లో ఉంటున్నామా, చాలా లో లయింగ్ ఏరియాస్ ఆ ఏరియాస్లో ఉంటున్నామా, అంటే లోతు ఉన్న ప్రదేశాల్లో ఉంటున్నామా, వాటిని బట్టి మనకు ఉండే సన్లైట్లో ఉండే యూవీఏ యూవీబీ రేడియేషన్స్ ఉంటాయి. సో ఆ వచ్చే రేస్ని బట్టి కూడా స్కిన్ చేంజెస్ బాగా వస్తాయి. ఇప్పుడు టిబిటన్స్ ఉన్నారు అనుకోండి, బాగా హిల్ ఏరియాస్లో ఉన్నారు, మీరు ఒకసారి చూడండి 60-70 yearsకి వాళ్ళకి చాలా రింకిల్స్ వచ్చేస్తాయి. సో రింకిల్ ఎక్కువ కనిపిస్తుంది మీకు, రింకిల్స్ ఎక్కువ. సో రింకిల్ అనేది దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ ఫినామినా. యాక్చువల్గా చెప్పాలంటే పిగ్మెంటేషన్ అనేది ప్రొటెక్టివ్ ఫినామినా. సో అది స్కిన్నే డెవలప్ చేస్తుంది. స్కిన్ రియాక్షనే టువర్డ్స్ సన్లైట్ కానీ ఎనీ అదర్ చేంజెస్ కానీ మనం అది డెవలప్ చేసుకున్నప్పుడు ప్రొటెక్షన్ కోసం స్కిన్ డెవలప్ చేసే చేంజెస్. బట్ కొంతమందికి తొందరగా వస్తాయి, కొన్ని ప్లేసెస్లో కూడా తొందరగా వస్తాయి. ఓకే. సో ఆ చేంజెస్ని మనకి అంటే ఇప్పుడు అదే టిబిటన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చేంజెస్ వచ్చాయి అంటే వాళ్ళు పెద్ద బాదర్ అవ్వరు దానికి, అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద హెల్త్, అదర్ హెల్త్ కండిషన్స్, ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యాయా, వాళ్ళకి ఏదైనా వచ్చాయా, అలాంటి వాటిని ఎపియరెన్సెస్ పెద్దగా వాళ్ళు కొంతమంది పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ ఉందా లేదా అనేది చూసుకుంటారు. సో ఉత్తి రింకిల్స్ రావడం, పిగ్మెంటేషన్ రావడం, స్పాట్స్ రావడం అదొకటే ఇంపార్టెంట్ కాకుండా సో మెనీ స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. అవునా? సో దట్ ఈస్ మోర్ డేంజరస్. మనం యూస్ చేసే సన్ స్క్రీన్స్ అవన్నీ కూడా అందుకే చెప్తాం. మనం ఎందుకు చెప్తాం అంటే టు ప్రివెంట్ అగైనెస్ట్ అదర్ స్కిన్ డిసీజెస్ లైక్ స్కిన్ క్యాన్సర్స్ కానీ, ఆటో ఇమ్యూన్ స్కిన్ డిజార్డర్స్ అని ఎస్ఎల్ఈ అంటారు, సిస్టమిక్ ల్యూపస్ అంటారు. ఇలాంటివన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం చెప్పే సన్ స్క్రీన్ అది. ఇప్పుడు చాలా మంది పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి అమ్మాయిలు అయితే స్కార్ఫ్లు యూజ్ చేస్తారు, అబ్బాయిలు అయితే ఇప్పుడు కర్చీఫ్లు వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు స్కిన్ క్రీమ్స్ అనేవి చాలా వచ్చాయి, అవి కూడా యూజ్ చేస్తున్నారు. సో వీటన్నిటి వల్ల పొల్యూషన్ని ఆపగలమంటారా? అండ్ అలాగే ఈ స్కిన్ క్రీమ్స్లో కెమికల్స్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా? అన్ని క్రీమ్స్లోనూ కెమికల్స్ ఉంటాయి నార్మల్గా అయితే. కెమికల్ లేకుండా ఏదీ ఉండదు. యాక్చువల్గా చాలా వరకు చెప్పాలంటే మన బాడీలో ఉండేవి కూడా అన్ని కెమికల్సే కదా. ఇప్పుడు ఎనీ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ కెమికల్స్. ఇప్పుడు మనకి కెమికల్ రియాక్షన్స్ అవ్వకుండా అసలు డైజెషనే అవ్వదు. సో ఇది యాక్చువల్గా చాలా మందికి ఆలోచిస్తారు ఏంటంటే ఇప్పుడు ఒక క్రీమ్ యూస్ చేస్తున్నావు, దీనికి కెమికల్ ఫ్రీ
న్యాచురల్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ న్యాచురల్. అది చాలా ఇన్కరెక్ట్ అది. ఇప్పుడు మనం ఆర్గానిక్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. అలాంటి వాటిల్లో కూడా కెమికల్ రియాక్షన్ రాకుండా ఏది అవ్వదు అసలు. సో మనం యూస్ చేసే సన్స్క్రీన్స్లో కూడా ఫిజికల్ సన్స్క్రీన్స్, కెమికల్ సన్స్క్రీన్స్ రెండు ఉంటాయి. ఫిజికల్ సన్స్క్రీన్ అనే దాంట్లో కూడా జింక్ ఆక్సైడ్ యూస్ చేస్తాం. అంటే ఇంతకుముందు మనం నార్మల్ స్పోర్ట్స్ పర్సన్స్ యూస్ చేసేవారు పేస్ట్ లాగా పెట్టుకుని. సో దట్ ఈస్ జింక్ ఆక్సైడ్. సో జింక్ ఆక్సైడ్ ఫిజికల్ సన్స్క్రీన్ లాంటిది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి దట్ ప్రొటెక్ట్స్ అనమాట. సో అలా కెమికల్ సన్స్క్రీన్స్ అనేటప్పటికి ఏంటంటే కొన్ని కెమికల్స్ యాడ్ చేయడం వలన మనకి యూవీబీ రేడియేషన్ కూడా ఈజీగా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. యూవీఏ ఒకటే కాకుండా అది కంపల్సరీ యాడ్ చేయాలి. మనం ఎప్పుడు ఏంటంటే ఏదైనా యూస్ చేస్తున్నాం, ఒక మెడిసిన్ యూస్ చేస్తున్నాం లేదా ఒక క్రీమ్ యూస్ చేస్తున్నాం, బెనిఫిట్స్ వర్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకోవాలి. మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్ డోలో 650 యూస్ చేస్తాం, పారాసిటమాల్ యూస్ చేస్తాం ఫర్ కరోనా. అలా అన్నప్పుడు దానికి లేవా సైడ్ ఎఫెక్ట్స్? ఉన్నాయి మ్యామ్. సో దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓవర్ యూజ్ ఆఫ్ మా పారాసిటమాల్ యూస్ చేస్తే లివర్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ ఇట్స్ బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కెమికల్ కదా. కెమికల్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటాయి కెమికల్స్. బట్ ఎంతవరకు యూస్ చేయాలి, దట్ డజంట్ హార్మ్ మోర్ దాన్ రిక్వైర్డ్, అలాంటిదనే చూసుకోవాలి. అది యా మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ స్కార్ఫ్స్ వీటి వల్ల కూడా ప్రాబ్లం ఏం రాదంటారా? ఈ ప్రాబ్లం ఏం రాదు అన్లెస్ అదర్వైజ్ యూ బ్రీత్ ప్రాపర్లీ, దట్ ఈస్ ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు యూస్ చేస్తున్నాం, మాస్క్స్ యూస్ చేస్తున్నాం, మాస్క్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే వాళ్ళకి ఇన్హెరెంట్గా ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ, మన బ్రీదింగ్ అనేది కరెక్ట్గా ఉంది అన్నంతసేపు ఇట్స్ ఓకే. మే నాట్ బి, కొంతమందికి కొంచెం సఫికేటింగ్గా ఉండొచ్చు. బట్ కోవిడ్ దాంట్లో అదే ఒక్కదా ప్రొటెక్ట్ చేసింది అందరినీ. అవును. అండ్ అలాగే ఇందాక మనం స్కిన్ క్యాన్సర్స్ అనుకున్నాం కదా మ్యామ్, వాటి వైపు అసలు మెయిన్ రీజన్స్ ఏంటి ఈ స్కిన్ క్యాన్సర్స్ రావడానికి? అదే సేమ్ ఇప్పుడు సోరియాసిస్లో ఎలా చెప్పాను, ఇప్పుడు 28 days అలా 5 days ఆర్ 4 daysలో మీరు స్కిన్ రెప్లికేట్ అయిపోతుందో, ఎనీథింగ్ దట్ ఈస్ అబ్నార్మల్గా రెప్లికేట్ అయ్యే సెల్స్ అంటే దట్ కెన్ కాజ్ క్యాన్సర్. ఓకే, సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు లోపలైనా అంతే. మీకు కొలోనిక్ క్యాన్సర్ అంటారు, ఒక ఈసోఫేజల్ క్యాన్సర్ అంటారు, ఒక ఆర్గానిక్ క్యాన్సర్ అంటారు. దాంట్లో కూడా అంతే. దాంట్లో దెర్ ఇస్ అన్ ఇన్సల్ట్ ఆర్ ఇంజురీ టు ద సెల్ అయినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే దాన్ని ఇంజురీ అయ్యింది, దాన్ని కవరప్ చేసి మళ్ళీ మనకి ఏదైనా ఇప్పుడు ప్యాచ్, ఇప్పుడు ఒక చిరిగింది అనుకోండి, ఒకటి దాన్ని చిరిగితే మనం ప్యాచ్ వర్క్ చేస్తామా లేదా, సేమ్ థింగ్ బాడీ ఆల్సో డస్ టు ప్యాచ్ అప్ దట్ వన్. ఆ ప్యాచ్ చేయడంలో ఈ సెల్స్ డిఫరెంట్గా అవడంలో ఎనాప్లేషియా అంటాం. అంటే హైపర్ప్లేషియా అంటే చాలా సెల్స్ రావడం, ఎనాప్లేషియా అంటే సెల్ ఇన్ ఎ డిఫరెంట్ వే దట్ కెన్ కాజ్ హార్మ్ టు ద ఓన్ సెల్. అలాంటివి కూడా అవుతాయి. సో అలాంటి దాంట్లో ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. క్యాన్సర్లో కూడా కొన్ని జీన్స్ ఉంటాయి యాక్చువల్గా. అందుకే చాలా మందిలో మనం అడిగేటప్పుడు ఫ్యామిలీలో మీకు క్యాన్సర్ టెండెన్సీ ఉందా అనేది కూడా అడుగుతూ ఉంటాం. సో ఉంటే దట్ కెన్, అలాంటి జీన్ ఉండడం వలన దట్ ఈస్ కాల్డ్ ఏ మిస్ కోడాన్ ఆర్ అది బ్యాడ్ కోడాన్ అనుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే దట్ ఈస్ ఎ రాంగ్ కోడాన్, రాంగ్ స్టెప్ అనమాట. అలా రాంగ్ స్టెప్ వేస్తే ఎలా మనం రాంగ్ థింగ్స్ ఎలా చేస్తాము, ఆ రాంగ్ కోడాన్ అనేది ఉంటుంది. ఇట్ గివ్స్ ఆల్ ద రాంగ్ సిగ్నల్స్. ఆ రాంగ్ సిగ్నల్స్ ఇవ్వడంలో సెల్ రెప్లికేట్ సో మెనీ టైమ్స్ అండ్ దట్ కెన్ గివ్ రైస్ టు నాట్ ఏ జస్ట్ సింపుల్ హైపర్ప్లేషియా, ఇట్ గివ్స్ టు ఎనాప్లేషియా, దట్ ఈస్ ఏ అబ్నార్మల్ సెల్స్. ఓకే. సో దట్ అబ్నార్మల్ సెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్యాన్సర్. బట్ మ్యామ్ ఈ సెల్స్కి ఇంజూరీ అనేది అనుకోకుండా స్కిన్కి దానంతట అదే జరుగుతుందా, ఆర్ దీని రిలేటెడ్ సమ్ హ్యాబిట్స్ కానీ చేసే మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటాయా? ఆ మిస్టేక్స్ వల్లనే ఎక్కువ అవుతుంది. సన్ ఎక్స్పోజర్లో కూడా అవుతాయి. సన్ ఎక్స్పోజర్లో కూడా మీకు తెలిసి ఉండదు, ఆక్సిడేటివ్ రాడికల్స్ అంటాం, ఆక్సిడేషన్ అనే దాంట్లో. అందుకే డీటాక్స్ డైట్ అని చాలా మంది ఫేమస్ అయింది అందుకోసమే. ఆక్సిడేషన్ అనేది ఒక వరకే మంచిది. ఆక్సిడేటివ్ ఇంజురీ అనేది ఒక సెల్కి అయినప్పుడు దాంట్లో ఏంటి టాక్సిక్ మెటీరియల్స్ వచ్చేస్తాయి. ఆ టాక్సిక్ మెటీరియల్స్ వచ్చినప్పుడు మనకి ఇంజురీ అలా అవ్వచ్చు. ఇంజురీ ఇంకా ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఉంది, అలా చేసినప్పుడు కూడా ఏమవుతాయి, సెల్స్ కూడా డెడ్ అయిపోతాయి. కొన్ని సెల్స్ డెడ్ అవ్వడం, తర్వాత ఇలాంటి రాంగ్ సిగ్నల్స్ రావడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సెల్స్ మనకి స్మోక్ పార్టికల్స్ లోపలికి వెళ్ళినప్పుడు దట్ కెన్ ఇంజూర్ ద లంగ్ సెల్స్ని ఇంజూర్ చేస్తాయి. సో లంగ్ ఒకటే కదా, దర్ ఇస్ సో మచ్ ఆఫ్ ట్రాక్. ఇక్కడ నుంచి మనకి మొత్తం నోస్ నుంచి ట్రేకియా, లారింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అలా దాంట్లో వెళ్ళినప్పుడు కూడా ప్రతి సెల్ని దెర్ ఇస్ ఏ ఇన్సల్ట్ ఆర్ ఇంజురీ టు ద సెల్. అలా ఇంజురీ అయినప్పుడు చేంజెస్, డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. అలా
ఆల్కహాల్ అలాగే ఆల్కహాల్ వెళ్ళినప్పుడు కూడా మనం ఫస్ట్ వచ్చేది ఫ్యాటీ లివర్, అవును. లివర్ని ఇంజూర్ చేస్తుంది. ఎందుకు? లివర్ అనేది ఓన్లీ ఆర్గన్ ఇన్ ద బాడీ దట్ కెన్ రిమూవ్ ఆల్ టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. ఎనీథింగ్ దట్ వెన్ ఫస్ట్ లివర్కే వెళ్తుంది. లేకపోతే నెక్స్ట్ ఇస్ కిడ్నీ. మనకి ఏదైనా టాక్సిసిటీస్ బయటికి పోవాలి అంటే త్రూ లివర్ ఆర్ కిడ్నీ. సో ఇలా ఇంజూర్ అవుతూ ఉంటాయి. సో ఎనీ హ్యాబిట్స్, ఇది ఒకటే కాదు, ఇప్పుడు అంతా డ్రగ్ అడిక్ట్స్ చాలా ఎక్కువైపోయి కదా. ఇప్పుడు సో మెనీ డ్రగ్స్ ఇప్పుడు ఎంత ఈజీగా అవైలబుల్ అయిపోయి, సో ఆ ఈజీగా అవైలబుల్ అయిపోయిన వలన అది ఒక లిమిట్ ఉండట్లేదు. అవును. సో దే ఆర్ ఓవర్ యూజింగ్ దోస్ థింగ్స్. అలాంటి మూలాన కూడా మనకి ఇన్సల్ట్ టు ద బాడీ, ప్రతి ఆర్గాన్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అలా లోపలికి వెళ్ళినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ద బాడీ, బాడీ టెన్స్ టు ఎక్స్క్రీట్, ఎగ్జిట్ చేసేయాలని చూస్తుంది బాడీ. సో అలాంటప్పుడు బాడీ హ్యాస్ సో మచ్ టు డూ ద వర్క్. అలా చేసేటప్పుడు కొన్ని అది చేయలేక దాన్ని ఇంజూర్ చేయాలనుకునేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాగా కొన్ని సెల్స్ ప్రొడ్యూస్ చేసేస్తుంది. సో దర్ ఆర్ సో మెనీ అదర్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ. ఆ రియాక్షన్స్లో కూడా ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా దే డోంట్ హ్యావ్, చాలామంది అడుగుతూ ఉంటారు మాకేమీ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నథింగ్, perfectly normal, very disciplined persons, they are getting the cancers. That is because of any gene that is there linked to that can also cause. Even the food is a toxin. So the food that is not suiting for us, that can also cause cancer. All the gastrointestinal cancers are because of that. All ఈ food బయట related. ఫుడ్ అనేది ఇప్పుడు అంత నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు ఏదో అకేషనల్లీ ఆర్ సంథింగ్ ఏదైనా ఇంట్లో ఉంటేనే ఉండేది. బట్ ఇప్పుడు వెరీ నార్మల్, రోజు అయినా బయట తినే వాళ్ళు ఉన్నారు. సో అలా రోజు బయట తినకూడదు తినడం దాని గురించి అని కాదు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా ఫుడ్ ప్రిపేర్ చేసేది ఒకలాగే ఉండొచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ ఆయిల్స్, రీయూజ్ ఆఫ్ ఆయిల్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఎక్కువగా ఆయిలీ సబ్స్టెన్సెస్లోనే వెన్ దే బాయిల్ దే కెన్ ప్రొడ్యూస్ సో మెనీ అదర్ కెమికల్స్ దట్ ఈస్ ఇంజూరియస్ టు ద హెల్త్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ద వే దే ఆర్ యూజింగ్ ద అదర్ థింగ్స్, ఇప్పుడు బాగా ఫ్రై చేశారనుకోండి, బాగా ఫ్రై చేస్తే బ్లాక్గా బాగా ఓవర్ ఫ్రై చేసేస్తే కూడా దట్ హైడ్రోకార్బన్స్ వస్తాయి. అలాంటప్పుడు కూడా ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదర్ మీకు స్పైసెస్ యూస్ చేయడం, స్పైసెస్లో కూడా కొన్ని స్పైసెస్ కొంతవరకు మంచిది, బట్ కొన్ని స్పైసెస్ ఆల్సో హార్మ్ఫుల్ టు ద బాడీ. దట్ మనకి ఇప్పుడు ఎలాగా కొంచెం బర్న్ కానీ ఏదైనా అయిందంటే స్కిన్కి ఎలా సఫర్ అవుతుందో అంత స్పైసెస్ అండ్ సివియర్ స్పైసెస్ ఇఫ్ దే గో ఇన్ టు ద గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్, దట్ ఈస్ ఆల్సో వెరీ స్మూత్ అండ్ సెన్సిటివ్ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. దట్ కెన్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ కదా. అందరికీ అల్సర్స్ వస్తున్నాయి అంటే అలాగా. సో ఎనీ క్రానిక్ అల్సర్ కెన్ కాజ్ క్యాన్సర్. సో దెర్ ఇస్ ఇంజురీ అయ్యి లోపల కూడా ఉందనుకోండి, క్రానిక్గా గ్యాస్ట్రైటిస్ ఉంది, క్రానిక్గా గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, ఓవర్ ఏ పీరియడ్ గ్యాస్ట్రిక్ అల్సర్ కెన్ కాజ్ గ్యాస్ట్రిక్ కార్సినోమా. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఈ స్కిన్ క్యాన్సర్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయా? సొల్యూషన్స్ లేనివి కూడా ఉన్నాయా? అండ్ ఎన్ని డేస్ పడుతుంది ఈ రికవరీకి మ్యాక్స్ టైం? ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే దట్ కెన్ బి లైక్, అంటే ఎర్లీ డయాగ్నోసిస్ చేసినప్పుడు మనకు కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేయగలిగితే, ఇప్పుడు స్క్వామస్ సెల్ కార్సినోమా, బేసిల్ సెల్ కార్సినోమా, మెలనోమా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. బట్ ఇన్ ఇండియన్ సర్కమ్స్టాన్సెస్ మోస్ట్ కామన్ ఇస్ స్క్వామస్ సెల్ కార్సినోమా. ఇఫ్ ఇట్ ఈస్ ఎర్లీ డయాగ్నోస్ దెర్ ఇస్ ఎ కంప్లీట్ ట్రీట్మెంట్. బేసిల్ సెల్ కార్సినోమా అనేది ఇట్ ఇస్ వెరీ అన్కామన్ హియర్, ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్లో వస్తుంది. అది కొంచెం ఇట్ ఈస్ వెరీ అగ్రెసివ్ క్యాన్సర్. మెలనోమా కూడా చాలామంది భయపడతారు. మెలనోమా మోస్ట్లీ కమ్స్ ఫ్రమ్ ద ఈవెన్ ద మోల్స్. మోల్స్లో పెద్ద డెర్మల్ మోల్స్ అంటాం, అలాంటి మోల్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఈజీ టు రిమూవ్, లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫర్ ద బేసిల్ సెల్ కార్సినోమా అనే దానికి. అండ్ మ్యామ్ చాలామంది ఏంటంటే ఒక 40% పీపుల్ ప్రతిదానికి ముందు వెళ్ళి చూపించుకుందాం, రిస్క్ ఎందుకు అని అనుకుంటారు. బట్ 60% పీపుల్ ఏంటంటే ఏముందిలే, ఇది చాలా చిన్నది, ఇది పోతుంది, ఇదేం కాదు, ఇదేం హామ్ చేయదు, ఒక 4 days వెయిట్ చేస్తే చాలు, లేకపోతే ఏదో ఒక టాబ్లెట్ వాడితే చాలు, ఇది తగ్గుతుంది అనే ఒక ఆలోచనలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాలనే వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? అంటే ఏదైనా ప్రతిదానికి అలా ఉండవు. కొన్ని వాటికి కొంచెం వెయిట్ చేసినా పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా కొన్ని కండిషన్స్కి ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే తొందరగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. బట్ స్టిల్ ఇంకా ఏంటంటే స్కిన్ కండిషన్స్ చాలా వాటిల్లో మీకు ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసినా
క్రానిక్ ప్రాబ్లమ్సే ఎక్కువ స్కిన్లో, అన్లెస్ అదర్వైజ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. దీస్ ఆర్ ఆల్ ఇన్ఫెక్షన్స్ నార్మల్లీ ట్రీటబుల్. బట్ అదర్ కండిషన్స్ లైక్ సోరియాసిస్ కానీ, ల్యూపస్ కానీ, విటిలిగో కానీ, ఎల్పి కానీ, దీస్ ఆర్ ఆల్ క్రానిక్ కండిషన్స్. ఎప్పుడు కూడా నార్మల్గా వన్స్ దే ట్రీట్ ఆల్సో దే రీఅక్కర్ అగైన్. సో అన్లెస్ అదర్వైజ్ దే షుడ్ హ్యావ్ కంప్లీట్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా అంతే కదా, ఒక కారు కొనుక్కున్నాం, మరి ఫస్ట్లో సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అది కూడా పాడైపోతుంది కదా. సో మన బాడీయే పాడైపోతుంది ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ లైక్ దట్. సో సేమ్ థింగ్ ఇఫ్ ఎనీ డిసీజ్ అక్కర్స్, కొన్ని క్రానిక్ డిసీజెస్లో తగ్గిపోయిన తర్వాత కూడా దట్ మెయింటెనెన్స్ ఈజ్ సో రిక్వైర్డ్. సో చాలా మంది వచ్చి అడుగుతారు, మాకు సోరియాసిస్ వచ్చింది, కంప్లీట్గా తగ్గుతుంది, మీరు తగ్గుతుంది అంటే వీ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్, అదర్వైజ్ వీ డోంట్. If you don't start the treatment, that can worsen and that can give us very severe complications. That's what we want to tell. Severe అయిపోకుండా you can control it to a minimal level and you can maintain it. That is more important. అంతేగాని ఎలోపతిక్, if you are not giving the confidence of it is not curing completely, you are going for other treatments. It is not like that. Anything if it is not correcting in one medicine, it doesn't correct in any other. సో యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్. కొన్ని ఎలోపతిక్లో బాగా ఉండొచ్చు, ఈజీగా ట్రీట్ అయ్యి, అంటే మేబీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అలా ఉండొచ్చు. కొన్ని ఆయుర్వేదిక్లో ఉండొచ్చు. బట్ స్టిల్ ఎనీ డిసీజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటబుల్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ట్రీటబుల్ ఎనీ డిసిప్లిన్, ఎనీ అదర్ మెడికేషన్. దట్ షుడ్ బి లైక్ పీపుల్ షుడ్ నో దట్. యా మ్యామ్. అండ్ చాలా మంది అలోపతి బెటరా ఆయుర్వేదం బెటరా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఇది వాడదాం, ఇది ఒకసారి ట్రై చేస్తే అదొకసారి ట్రై చేద్దాం అంటే ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవ్వకముందే ఒక 1 month వాడగానే ఇది డిఫరెన్స్ కనిపించట్లేదు, ఇంకొకటి వాడదాం, అలా ఆల్టర్నేటివ్ వాడేస్తూ ఉంటారు. అంటే ఆల్టర్నేటివ్ వాడేస్తూ ఉంటారంటే మనం మామూలుగా ఇప్పుడు కొన్ని వాటికి ఉన్నాయి అంటే కొన్ని డిసీజెస్ మన ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది టాలరేట్ చేయలేకపోతారు, కొంతమంది టాలరేట్ చేయగలుగుతారు. దేంట్లో అయినా సరే అది ఆ లెవెల్ కరెక్ట్గా టైమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఎంత డోసెస్ కరెక్ట్గా ఇవ్వాలి అండ్ వాట్ మెడికేషన్ టు బి ఎట్ వాట్ ఏజ్ని బట్టి డిఫర్ అవుతుంది, వాళ్ళ డిసీజ్ సివియారిటీని బట్టి డిఫర్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ లక్క అనొచ్చు. ఈవెన్ డాక్టర్ ఆ టైంలో వాళ్ళ థింకింగ్ కరెక్ట్గా ఆ టైంలో పడే ఉండొచ్చు. ఒక డిసీజ్కి మీకు ఆల్మోస్ట్ ఒక 10-15 మెడికేషన్స్ ఉన్నాయనుకోండి. ఆ మెడికేషన్స్ ఎప్పుడు కరెక్ట్గా వాళ్ళకి యూస్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఏ సివియారిటీలో ఎంత యూస్ చేయాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే తప్ప వాళ్ళకి చెప్పడం కష్టం అది. అండ్ అలాగే మ్యామ్ చాలా మందికి ఉండే ప్రాబ్లమ్స్ పింపుల్స్ అని ఫేస్ మీద. సో అవి కొంతమంది పొల్యూషన్ అంటారు, కొంతమంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటారు. సో ఇలా రకరకాల ఇష్యూస్ చెప్తూ ఉంటారు. బట్ వీటికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అండ్ వాటికి ఏం వాడితే న్యాచురల్గా తగ్గే అవకాశం ఉంటుంది? న్యాచురల్గా అంటే మనం తినే ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ పొల్యూషన్. ఫుడ్ అండ్ పొల్యూషన్. సో ఇప్పుడు అంతా అందుకోసమే దిస్ డైటీషియన్స్ ఎఫెక్ట్ ఈస్ వెరీ గుడ్. సో వాట్ వీ ఈట్, వాట్ వీ డైజెస్ట్. సో కొంతమంది చాలా ఎక్కువ తిని బాగా డైజెషన్ చేసుకుని ఉండగలరు, వాళ్ళ కెపాసిటీ అలాంటిది. సో మనకి కరెక్ట్గా ఇంకొకటి ఏంటంటే టైమ్లీ డైట్. వాళ్ళకి ఈ టైంకి ఎంత తీసుకోవాలి, ఏ టైంలో ఏది తీసుకుంటే మంచిది, ఎంత తీసుకోవాలి, ఎలాంటి క్వాంటిటీ తీసుకోవాలి, అవన్నీ ఇండివిజువల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా ప్రతి వాళ్ళకి ఇప్పుడు యాక్నే అయిన తర్వాత వాళ్ళకి ఇది కూడా హెరిడిటరీ టెండెన్సీ ఉంటుంది. వాళ్ళ మదర్ ఫాదర్కి చిన్నప్పుడు టీనేజ్లో వచ్చిన అవకాశం ఉంటే ఉండొచ్చు. వాళ్ళు ఎక్కువ అయితే ఫస్ట్ ఫుడ్ ఓన్లీ మెయిన్ ఫ్యాక్టర్, నెక్స్ట్ ఓన్లీ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఉండే ఏరియాని బట్టి కూడా ఉండొచ్చు, వాటర్ బట్టి ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ జస్ట్ 5-10% అంతే. అది తర్వాత వాళ్ళకుండే హెరిడిటరీ టెండెన్సీ ఒక మేబీ లైక్ 10%. బట్ వీటిల్లో అంటే నాన్ వెజ్ అనేది చాలా ఎక్కువ స్కిన్కి అయితే రిలేట్ చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ఎక్కువ తింటే ఆయిల్ వల్ల స్కిన్ పాడైపోతుందనో, లేకపోతే ఏదొచ్చినా కూడా నువ్వు ఈ మధ్య బిర్యానీలు నాన్ వెజెస్ ఎక్కువ తింటున్నావు కదా దానివల్ల అని అంటారు. సీరియస్లీ ఇస్ దిస్ మ్యాటర్? ఏమో నాకు తెలియదు, నేనైతే నాన్ వెజిటేరియన్ కాదు. బట్ స్టిల్ అది నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఐ కాంట్ టెల్. బట్ నార్మల్గా అయితే నాన్ వెజిటేరియన్ అలా ఏమీ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ హౌ మచ్ ద క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఆర్ హౌ యూ డూ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫుడ్. ఈవెన్ వెజిటేరియన్స్లో కూడా దే కెన్ యూస్ సో మచ్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్ దట్. సో అలా కూడా ఉంటుంది. సో హౌ యూ ప్రాసెస్ ద ఫుడ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మేబీ నాన్ వెజ్ ఆర్ వెజ్, దట్ డజంట్ మ్యాటర్. పీపుల్ లివ్ ఓన్లీ విత్ నాన్ వెజిటేరియన్తోనే బతికారు ఫస్ట్ పుట్టినప్పుడు కదా. మేము మనుషులకి తెలియదు కదా, ఏది కనిపిస్తే అదే తిన్నారు. సో నౌ వీ కాంట్ టెల్ కంప్లీట్లీ లైక్ దట్.
యా మ్యామ్. కానీ అంటే చాలా వరకు ఏంటంటే ఒకప్పుడు ఏముంది ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళు కాబట్టి డైజెషన్కి ఈజీ ఉండేది. అది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా నాన్ వెజ్. సో దానివల్ల అనేది అంటే చాలామంది మేము మా ఫ్రెండ్స్ కూడా అదే అనుకుంటాం. నేను నాన్ వెజ్ తింటున్నావు కదా అందుకే అని. సో అలా కూడా చెప్పలేము. కొన్ని ఇప్పుడు వెజిటేరియన్స్లో కూడా ఇప్పుడు సలాడ్స్ తింటాం, దట్ టేక్స్ టైమ్ టు డైజెస్ట్ ఆల్సో. ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రాసెస్ ద ఫుడ్. నాదైతే నేను అదే. తర్వాత హౌ యూ ప్రాసెస్ అండ్ హౌ యూ యాడ్ ద అదర్ థింగ్స్ టు ఫ్లేవర్స్. దీస్ ఆర్ ఆల్ మోర్ ఇంపార్టెంట్. వాట్ వీ యాడ్ టు ద ఫుడ్ టు గివ్ మోర్ టేస్ట్. సో ప్రోటీన్స్, విటమిన్స్ ఇవి కూడా దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ వాట్ వీ హ్యావ్, బట్ ప్రాసెసింగ్ అవి ఫుడ్ టు గివ్ ద టేస్ట్, ఓకే. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి అసలు టేస్ట్ లేకుండా ఫుడ్ని కూడా తినలేం కదా. అవును. టేస్ట్ లేకుండా ఫుడ్ తింటే మనకి అసలు డైజెషన్ కూడా అవ్వదు. అవ్వదు. సో బ్రెయిన్ డజంట్ సాటిస్ఫై దట్ ఈవెన్ దో ఇట్ డజంట్ ఈట్. డైరెక్ట్గా దానికి గ్లూకోజ్ కావాలి, బట్ బ్రెయిన్ కూడా దానికి తెలియాలి. పెలటబిలిటీ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ పెలటబిలిటీ ఆర్ శోషణం. అంటే మనం తినే ఫుడ్ మనకు నచ్చాలి ఫస్ట్. నచ్చాలి అంటే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి పిల్లలకి. సో అది కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే వాళ్ళు దే మే నాట్ లైక్ దట్ ఫుడ్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ వాట్ వీ ఈట్ అనేది. ఏదైనా సరే ఈ మన డైట్ని బట్టే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ స్కిన్ మీద ఈ దురద కావచ్చు, గజ్జి, తామర ఇవన్నీ వస్తుంటాయి. సో వీటికి ఏం కారణాలు అయి ఉండొచ్చు అంటారు? ఇవన్నీ ఆల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకే. అదేమి మీకు టెండెన్సీ ఎక్కువ ఉండని కాదు, బట్ హైజీనిక్ కానీ, మనం ఉండే ప్లేస్ కానీ, మనం యూస్ చేసే క్లోత్స్ కానీ, అలా మేబీ దట్ ఈస్ కంటాజియస్ కదా, ఒకళ్ళకు ఉంటే వేరే వాళ్ళకు వస్తుంది. సో దోస్ ఆర్ ఆల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి మోస్ట్లీ ఎక్కువ మంది దగ్గర మీరు వినే ప్రాబ్లం ఏంటి? అంటే డిపెండ్స్. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను కదా, అక్కడ చదువుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. ఓకే. సో ఎవ్రీడే ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు స్కేబీస్ అని ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ. సో దట్ ఈస్ ఎ వన్ పార్ట్. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం మేము ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసేస్తారు. సో వీ డోంట్ సీ ఆల్ ద కేసెస్ ఎట్ వన్ గో. అలా చూడం అనమాట. ఇప్పుడు సోరియాసిస్ ఉందంటే సోరియాసిస్ ఒక రోజు పెట్టేస్తారు. సో ఆ డే ఓన్లీ సోరియాసిస్ వాళ్ళు వస్తారు. ఇంకొక డే ఓన్లీ లెప్రసీ ఈజ్ సో కామన్ దట్ టైం. ఓకే. ట్యూబర్క్లోసిస్ సో కామన్. ట్యూబర్క్యులర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని, లెప్రసీ అని, ఇలాంటివన్నీ ఆ డే పెట్టేస్తే ఆ డే రావాలి వాళ్ళు అలా. ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్లోకి వచ్చినంత అలా ఏం ఉండదు. బట్ ఇంకొకటి ఏంటంటే సెంటర్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రాక్టీసింగ్ ఇన్ ఏ వెరీ కంజెస్టెడ్ ఏరియాస్ అండ్ ఆల్ దట్ టైమ్ అక్కడ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్. మేబీ లైక్ లిటిల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ బ్యాక్గ్రౌండ్లో క్రానిక్ డిసీజెస్ మోర్ కామన్, సోరియాసిస్ ఇలాంటివన్నీ మోర్ కామన్. బట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీ సీజన్ ఆఫ్ ద లైఫ్. అండ్ అవి కాకుండా నార్మల్గా ఇప్పుడు యాక్నీ, డాండ్రఫ్ ఇలాంటివన్నీ కామన్. యా మ్యామ్. అండ్ సీజన్స్ని బట్టి కూడా డిఫరెన్సెస్ ఉంటాయంటారా? ఉంటాయి కదా స్కిన్ డిసీజెస్కి. ఇప్పుడు ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, హెర్పిస్ ఉంది, చికెన్ పాక్స్ ఉంది, ఇలాంటివన్నీ లైక్ ఎండ్ ఆఫ్ ద సమ్మర్ అండ్ ఎర్లీ రైనీ ఆ సీజన్స్లో మోర్ కామన్. సో చాలామంది సెలబ్రేట్ చేస్తారు కదా ఏప్రిల్ మేలో. ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు చేసేది ఏంటిది ఆషాఢ మాసంలో చేస్తారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి అవన్నీ. సో అమ్మవారు అంటేనే ఇప్పుడు ఈ చికెన్ పాక్స్ ఇలాంటివి. సో అలాంటివి రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి చేసేది అమ్మవారి పూజ నార్మల్గా. దట్ ఈస్ నాట్ ఫర్ ద డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్. పీపుల్ డోంట్ డూ దట్. దోస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఒకప్పుడు కలరా అనేది సో పాండమిక్. అవును మ్యామ్. అవును. సో తర్వాత కోవిడ్ వచ్చింది, కోవిడ్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్. సో ఆల్ పాండమిక్స్ ఆర్ ఎండమిక్, ఆల్ ఆర్ ఇన్ఫెక్షన్స్. దట్ ఈస్ బికాస్ ఇఫ్ వీ బిలీవ్ ఇన్ గాడ్ పీపుల్ సెలబ్రేట్ లైక్ దట్. యా మ్యామ్. అండ్ అలాగే ఇప్పుడు స్కిన్కి సంబంధించి చాలా మంది ఎక్కువగా పార్లర్ అనేది ఇప్పుడు మోస్ట్ కామన్ థింగ్. సో స్కిన్ ఏదైనా డస్ట్ పడిందంటే ట్యాన్ ఉందని చెప్పి వెళ్ళడం, ఆర్ లేకపోతే సమ్ ఫేషియల్స్ కానివ్వండి, సమ్ థింగ్స్ కోసం వెళ్తూ ఉంటారు. దానిలో కెమికల్స్ కలిపినా కూడా ఏం కాదని వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. బట్ అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఆర్ న్యాచురల్గా యూస్ఫుల్లా? వాళ్ళు చేసే వాటిలో కూడా అన్ని కెమికల్స్ ఉంటాయని కాదు. కొద్దిగా ఎలా అయినా గ్లో రావాలి అంటే గ్లైకోలిక్ యాసిడ్ యూస్ చేస్తారు. బట్ గ్లైకోలిక్ యాసిడ్ ఎక్కడి నుంచి తీస్తారు? చెరుకు దాంట్లోంచి తీస్తారు. డైరెక్ట్గా చెరుకు రసం తీసుకొచ్చి రాసుకోలేం కదా. అవును. సో అన్నీ న్యాచురల్గా చేయలేం. న్యాచురల్ వాటికి కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఎలోవీరా అంటారు. ఎలోవీరా డైరెక్ట్గా కొంతమంది రాస్తే కొంతమందికి చాలా బాగుంటుంది,
కొంతమందికి డైరెక్ట్గా ఎలోవెరా రాస్తే దట్ కెన్ కాజ్ రియాక్షన్స్. యా మ్యామ్. సో రా ప్రొడక్ట్స్ అన్నిసార్లు కరెక్ట్ అవ్వవు. ఇప్పుడు ఏదైనా తీసుకొచ్చి ఆ లీఫ్ మనకి పనిచేస్తుంది, లేకపోతే ఆ లీఫ్ డైరెక్ట్గా చేస్తే అలా అని రాయలేం కదా. అవును. సో టమాటో రాసుకుంటారు కొంతమంది, అరటిపండు రాసుకుంటారు, ఆల్ అవైలబుల్ థింగ్స్ అన్నీ రాస్తారు. బట్ అది కరెక్ట్గానే చేస్తున్నా లేదు. కొంతమంది ఓన్లీ యాక్ని వస్తే ఓన్లీ టూత్ పేస్ట్ పెడతారు. అవును మ్యామ్. So these are all works for only somebody. Another thing is what toothpaste you are using. That is also important. Toothpaste lo what exactly suits for that. అది మనకు తెలియదు. అలా తెలియకుండా జస్ట్ టూత్పేస్ట్ అనగానే సో మెనీ వెరైటీస్. అవును. సో అలా ప్రతిసారి అలాగా పార్లర్ ప్రొడక్ట్స్ యూస్ చేసినందుకు మాత్రం అలా అవుతుంది అని లేదు. బట్ దీస్ ఆర్ ఆల్ లైక్ కాన్ఫిడెన్స్. చాలామంది ఏంటంటే ఎపియరెన్సెస్. సో ఎపియరెన్స్లో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూ గుడ్, నాట్ ఫర్ ద అదర్స్. ఈవెన్ వీ లుక్ ఓకే, ఐఎమ్ కాన్ఫిడెంట్ అంటే అర్థం ఏంటి? సో వీఆర్ లుకింగ్ లిటిల్ లైక్ ప్లెజరబుల్ ఫేస్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ ప్లెజరబుల్ ఫేస్ ఉంటే కనుక సో విల్ బి మోర్ కాన్ఫిడెంట్ టు డూ అవర్ వర్క్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ పీపుల్ అప్రిషియేట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ద పార్లర్స్. దట్ ఈస్ డజంట్ we don't let other people not to go, but little to be careful about. So anything if you are applying on a face or anything that is sensitive more than the other skins, you can do a patch test. Patch test can be done on the leg or a arm. First చూసేసుకుని if it is suiting for you, you can go for that. If you are too sensitive. అవును. అండ్ అలాగే చాలా మంది సర్జరీస్ చేయించడం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయిన వల్ల మనం న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం. న్యూస్లో కొంతమంది నో సర్జరీ అంటారు, కొంతమంది లిప్ సర్జరీ అంటారు. బట్ సర్జరీస్ ఆర్ ఆల్సో ఫైనా? నాట్ ఆల్వేస్ అని చెప్పాం. సర్జరీస్ ఆర్ ఫైన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ డజంట్ హార్మ్ యువర్ అదర్ నార్మల్ స్ట్రక్చర్స్. ఓకే. అవనంతసేపు హార్మ్ఫుల్ ఏం కాదు. స్ట్రక్చరల్ ఎబ్నార్మాలిటీస్ ఉంటే చేస్తాం కదా మరి. లిప్ ఎబ్నార్మాలిటీ ఉంది చేస్తారు. అది కాకుండా ఇఫ్ దే ఆర్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు, దే వాంట్ టు బి లుక్ ఫైన్. బికాజ్ ఒక ఎంటర్టైన్మెంట్ గురించి ఎందుకు వెళ్తాం మనం? వాళ్ళు చాలా ఎపియరెన్సెస్ బాగుండి వాళ్ళ యాక్టింగ్ బాగుంటేనే కదా వీ కెన్ అప్రిషియేట్, వీ కెన్ ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్. సో సేమ్ థింగ్ దట్ దే కెన్ డూ దట్. ద నో అబ్జెక్షన్ ఫర్ దట్ అన్లెస్ అదర్వైజ్ నార్మల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నంతసేపు ఇట్స్ ఓకే. బట్ చాలా మందికి ఆ జాగ్రత్తలు కూడా తెలీదు. అంటే అసలు ఈ కాంప్లికేషన్స్ ఏంటి, చాలా తక్కువ మంది స్టార్ట్ టు ఎండ్ వరకు చేయించుకుంటే ఎలా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అనేది చూస్తారు తప్ప కొంతమంది ఏంటంటే చేయించుకోవాలి అంతే, అది ఏమవుతుంది ఎలా అవ్వబోతుంది అనేది. దట్ ప్రికాషన్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీథింగ్. అది జాగ్రత్తగా వాళ్ళు తీసుకోవడం జాగ్రత్తలను బట్టి ఉంటుంది. తర్వాత చేసేటప్పుడు కూడా ఈవెన్ దో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఒక్కొక్కసారి ఓన్లీ విత్ జస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీతో కూడా పీపుల్ డై అయిన వాళ్ళు ఉన్నారు. లైపోసెక్షన్లో చాలా మంది, ఈవెన్ యాక్ట్రెసెస్ సో మెనీ దే హ్యావ్ డైడ్ ఇన్ యుఎస్ ఆల్సో. డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి యుఎస్లో చేయించుకుని ఇదైన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో. దే షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ డూయింగ్ ఆల్ దోస్. అది. అండ్ లాస్ట్గా ఒక చిన్న సీక్రెట్, మీరు నిజంగానే అందంగా ఉన్నారు మ్యామ్, సో మీ సీక్రెట్ చెప్పండి. మా సీక్రెట్ ఏం లేదు, మేమేమి బయటకి ఏమి అప్లై చెయ్యము. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ ఇఫ్ యూఆర్ ఈటింగ్, అందరూ ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను బనానా లేకపోతే పప్పయ్య రాసుకుంటున్నాం. యూ ఈట్ ఫస్ట్ అండ్ వాట్ ఎవర్ రిమైనింగ్ యూ కెన్ అప్లై. బట్ ఐ డోంట్ అప్లై ఎనీథింగ్. దట్ ఈజ్ ఓన్లీ మనం కరెక్ట్గా స్ట్రెస్ ఫ్రీగా ఉండి వాట్ ఎవర్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే, సో వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ అస్ దట్ వీ కెన్ మెయింటైన్. అది. అంటే ఇప్పుడు చిన్నది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ప్రాబ్లం టేకప్ అనేది ఇప్పుడు ఉండట్లేదు మనుషుల్లో చాలా మందికి. ఒక చిన్న డీవియేషన్, సో ఇది అనుకోకుండా అయ్యింది, ఏదైనా అయ్యింది అంటే దే టేక్ ఇట్ టు దట్ మైండ్. సో ఇలా ఎందుకు అవ్వాలి, వాళ్ళకి ఎందుకు బాగా అవ్వట్లేదు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ మోర్. చాలా మందికి అదే చెప్పేది, ఎప్పుడైనా ఎనీ డిసీజ్కి ఇప్పుడు మీకు వచ్చింది అంటే మనం ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం రాగానే ప్రాబ్లం టేకప్ అనేది ఉండట్లేదు మనుషుల్లో చాలా మందికి. ఎస్పెషల్లీ పిల్లల్లో స్కూల్ నుంచి కూడా ఈ స్ట్రెస్ అనేది ప్రతి వాళ్ళకి. ఇప్పుడు మేము స్ట్రెస్ పడే వచ్చాం ఇంతవరకు చదువుకుని, బట్ వాట్ ఎవర్ వీఆర్ అది యాక్సెప్ట్ చేయగలగాలి. అది ఆ పేషెన్స్ అండ్ యాక్సెప్టెన్స్. సో అండ్ అనదర్ థింగ్ ఈస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీ షుడ్ బి సాటిస్ఫైడ్ టు ద జాబ్. సో ఇది నేను చేస్తున్నాను, so that is okay, this is for me, that I have to do. So you are going high and high, ఇంకా ఏదో చేయాలి ఉండాలి తప్పన, బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కాజింగ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్. అది నా ఉద్దేశం. అలా చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఎనీ అదర్ థింగ్స్. స్కిన్ కేర్ నిజంగా అవసరం లేదంటారా?
స్కిన్ కేర్ అవసరం లేదని అని అంటున్నానని కాదు, బట్ గుడ్ స్లీప్, గుడ్ డయట్, గుడ్ డైజెషన్ అండ్ సరిపోతుంది. అదే సరిపోతుందని అంటలేదు. కొంతమంది అనుకోకుండా కూడా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఫస్ట్ థింగ్ ఈస్ హౌ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అండ్ వై ఆర్ యూ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యా మ్యామ్, ఇట్స్ రియలీ 100% ట్రూ. బికాజ్ ఎందుకంటే పీపుల్ ఫస్ట్ దాన్ని తీసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించట్లేదు. నాకు వచ్చింది సో అదే. another thing is comparison with others. యా మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా ఎక్కువైంది అది. ఆ కంపారిజన్స్ ఎక్కువ వల్ల ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. యా మ్యామ్, బట్ రియలీ ఇట్ వాజ్ ఎ రియలీ లవ్లీ ఇంటర్వ్యూ. సో మేము మళ్ళీ ఇంకొకసారి మీ దగ్గర నుంచి ఇంకా చాలా చాలా విషయాలు ఓకే, తెలుసుకుంటాం. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ యూ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, మొత్తానికి ఈరోజు మనం స్కిన్ గురించి చాలా విషయాలు, కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోగలిగాం. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంటే మ్యామ్ ఇంకొకసారి అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తెలుసుకుంటాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కృష్ణ చైతన్య.